హలో వ్యూయర్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తానా స్టోరీలోని 11వ భాగం. ఇషిక మాట్లాడాలి అనుకున్న ఇవాన్ ఈసారి చాలా గట్టిగా 2 బుగ్గలు ఒత్తి పట్టుకోవటంతో నొప్పిగా అనిపించి గింజుకుంటూ ఉంది. ఇవాన్కి అది నచ్చక, ఏంటి గింజుకుంటున్నావు అంటూ మరో చేతిని తన నడుము చుట్టూ వేసి చాలా అందంగా ఉన్నావు అని తన కళ్ళల్లోకే చూస్తూ చెప్పాడు సైడ్ స్మైల్తో. ఇవాన్ నోటి నుంచి డ్రింక్ స్మెల్ రాగానే ఇషిక ఒంట్లో వణుకు చేరింది. ఇవాన్ డ్రింక్ చేసినప్పుడు తనతో ఎంత వైల్డ్గా బిహేవ్ చేస్తాడో గుర్తు చేసుకుని దెబ్బకి భయపడిపోయి కష్టంగా ఇవాన్ నుంచి విడిపించుకోవటానికి ట్రై చేసింది. కానీ తను విడిపించుకునే కొద్దీ ఇవాన్ పట్టు పెరిగిపోతూ ఉందని గమనించలేదు. తను ఎంతసేపటికి కుదురుగా ఉండకుండా గింజుకుంటూ ఉండటంతో ఇవాన్కి ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళి ఇషిక నడుముని తన 2 వేళ్ల మధ్యలో గట్టిగా గిల్లి ఇషికని 2 చేతుల్లోకి తీసుకుని, ఎందుకే ఊరికే గింజుకుంటున్నావు, ఇప్పుడు నిన్నేం చేశానని అని అడుగుతూ లిఫ్ట్ వైపు నడుస్తూ ఉంటే ఇషిక భయపడిపోయి, ఇవాన్ గారు ముందు భోజనం చేద్దామండి, మీరు డ్రింక్ చేసినట్టున్నారు కదా, మీకు ఒక విషయం చెప్పాలండి, ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి, నన్ను దించండి అని బ్రతిమలాడింది. ఆలోపే ఇవాన్ లిఫ్ట్లోకి రావటం, లిఫ్ట్ డోర్ క్లోజ్ అవ్వటం అయిపోయింది. ఇవాన్ ఇషిక మాటలు పట్టించుకోకుండా, నాకు ఆ ఆకలి లేదు, ఈ ఆకలి ఉంది అంటూ ఇషికని పైనుంచి కింద వరకు చూస్తూ, నువ్వు ఏం చెప్పాలనుకున్నా రేపు ఉదయం చెప్పు, ఇప్పుడు కాదు, నిన్ను ఇలా చూశాక ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అని హస్కీగా అంటూ తన కింద పెదవిని కొరుక్కున్నాడు. ఇషిక దెబ్బకి బెదిరిపోయి, ఇవాన్ గారు ప్లీజ్ ఈరోజు మాత్రం వద్దు, ప్లీజ్ నేను మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఒకే ఒక్కసారి నేను చెప్పేది వినండి అని తనని ఇంకా కిందకి దించకపోవటంతో గింజుకుంటూ ఉంటే ఇవాన్ అది పట్టించుకోకుండా ఇషిక మాట్లాడుతున్న పెదవులు తనని రమ్మని పిలవటంతో తన మాటని మధ్యలోనే కట్ చేయాలని పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెడుతూ తన రూమ్ వరకు తీసుకువెళ్ళి బెడ్ మీద పడేసి డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగేసరికి ఇషిక బెడ్ మీద నుంచి లేచి కిందకి దిగి ఏడుస్తూ, ఇవాన్ గారు ప్లీజ్, ఈరోజు మాత్రం మీరు నేను చెప్పేది వినాల్సిందే, ఇది మన లైఫ్ మ్యాటర్, ప్లీజ్ ఇవాన్ గారు, ఒకే ఒక్కసారి నేను చెప్పేది విని అర్థం చేసుకోండి అని అడుగుతూ ఉంటే ఇవాన్కి కోపం వచ్చి ఇషికని పట్టుకోవాలని వెళ్ళేసరికి ఇవాన్ కళ్ళల్లో ఎరుపు, మెడ మీద నరం తేలి కనిపించటంతో ఇవాన్ ఎంత కోపంగా ఉన్నాడో అర్థం చేసుకొని ఇప్పుడు ఇవాన్కి దొరికితే ఖచ్చితంగా తనకి నరకం చూపిస్తాడని అర్థం చేసుకొని ఇషిక అక్కడి నుంచి పరిగెడుతూ బాల్కనీ డోర్ తీసి బయటికి వెళ్ళి బాల్కనీ డోర్ తిరిగి వేయబోయింది ఇవాన్ తన వైపు రాకుండా. కానీ తన దురదృష్టమేమో ఆలోపే ఇవాన్ ఇషికని చేరి ఆ బాల్కనీ డోర్ ఫోర్స్గా నెట్టడంతో ఇషిక వెనక్కి పడిపోయింది. ఇషిక తనని దూరం జరుగుతూ ఉంటే ఇవాన్లో ఫ్రస్ట్రేషన్ పెరిగి తనలో చేరిన డ్రగ్ తనని మరింత మృగంగా మారుస్తూ ఇషికని బలవంతంగానైనా తన సొంతం చేసుకోమని తన శరీరం చెప్తూ ఉంటే ఇషిక బ్రతిమలాడుతున్నా వినకుండా తనని ఎత్తుకొని బెడ్ మీదకి తీసుకువెళ్ళి, ఈరోజు ఏమైనా మన మధ్య ఇది కొత్తగా జరుగుతుందా భయపడటానికి అని అరుస్తూ తన షర్ట్ బటన్స్ తీస్తూ ఉంటే ఇషిక భయపడిపోయి వెనక్కి జరుగుతూ, ఇవాన్ గారు ఈరోజు కొత్త కాకపోవచ్చు, కానీ మీరు డ్రింక్ చేసి ఉన్నారు, మీరు డ్రింక్ చేసిన టైంలో ఎంత వైల్డ్గా బిహేవ్ చేస్తారో మీకు తెలియదా, నార్మల్ టైంలో చాలా వైల్డ్గా ఉంటారు, ఈ టైంలో అయితే వైల్డ్నెస్కి డబల్ టైం చూపిస్తారు నాకు, బట్ ఇప్పుడు నేను మిమ్మల్ని భరించే పొజిషన్లో లేనండి, ప్లీజ్ అండి నేను చెప్పేది వినండి అని బ్రతిమలాడుతూ ఏడుస్తూ ఉంది. కానీ ఇవాన్ తన మాటలు పట్టించుకోకుండా ఇషిక కాలిని పట్టి వెనక్కి లాగి తన మీదకి చేరిపోయి, తట్టుకో, అంతకు మించి నీకు మరో ఆప్షన్ ఏమైనా ఉందా అంటూ బలవంతంగా ఇషిక బయట తీసి ఇప్పటి వరకు తన నుంచి తప్పించుకున్నందుకు తన కోపం మొత్తం తెలిసేలా ఇషిక ఎద మీద పళ్ళు దిగేలా గట్టిగా కొరకగానే ఇషిక అమ్మ అంటూ గట్టిగా అరిచింది. ఇవాన్ అయినా వదలకుండా ఇషిక నడుము మీదకి చేరి అక్కడ కూడా తన ఇష్టం వచ్చినట్టు కొరుకుతూ ఉంటే భరించలేని ఇషిక తన బలమంతా ఉపయోగించి ఇవాన్ని దూరంగా తోసి పైకి లేచి ఇవాన్కి దూరంగా పరిగెత్తింది. ఇషిక తనని తోయటంతో అసలే వైల్డ్గా ఉన్న ఇవాన్లో నిజమైన మృగం నిద్రలేచి ఫోర్స్గా పైకి లేచి ఇషికని చేరి, నన్నే నెట్టేస్తావా, ఎంత ధైర్యం నీకు అని అంతే ఫోర్స్గా ఇషిక చెంప మీద కొట్టగానే ఇషిక పక్కనే ఉన్న సోఫా ఎడ్జ్కి స్టమక్ గట్టిగా తగిలేలా పడటంతో అమ్మ అంటూ గట్టిగా ఏడుస్తూ
పొట్ట పట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటే ఇవాన్ తనని ఫోర్స్గా పైకి లేపి, ఏంటే చిన్న దెబ్బకి ఏదో బాగా నొప్పి తగిలినట్టు ఏడుస్తున్నావని అంటుంటే సడన్గా ఇషికకి నొప్పి పెరిగిపోయి, ఇవాన్ గారు ప్లీజ్ నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, నాకు చాలా భయంగా ఉంది, ఐఆమ్ బెగ్గింగ్ యూ అని ఇవాన్కి చేతులు జోడించింది. అంత నొప్పిలోనూ ఇవాన్కి ఇషిక ఏడుపు చూస్తూ ఉంటే మత్తు కొంచెం కొంచెం దిగుతూ, ఎందుకు హాస్పిటల్కి అని తన చేతి మీద పట్టు బిగిస్తూ కోపంగా అడిగాడు. ఐయామ్ ప్రెగ్నెంట్ ఇవాన్ గారు, స్టమక్లో చాలా పెయిన్గా ఉంది, భయంగా ఉందండి, బేబీకి ఏమైనా జరిగిందేమోనని, ప్లీజ్ నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని ఏడుస్తూ బ్రతిమిలాడింది. ఎప్పుడైతే ఇషిక ప్రెగ్నెంట్ అని చెప్పిందో అప్పుడే ఇవాన్ చెయ్యి ఇషిక నుంచి వేరయ్యి, నువ్వు చెప్తుంది నిజమా అని మత్తు దిగినట్టు కళ్ళు పెద్దవి చేసి అడిగాడు. ఇషిక నొప్పికి ఓర్చుకోలేక కింద కూర్చుంటూ, నిజంగా ఇవాన్ గారు అని చెప్పి కడుపులో నొప్పి తట్టుకోలేక మెలికలు తిరుగుతూ ఉంటే ఇవాన్ ఒక్కసారిగా వాష్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడి తన మత్తంతా వదిలేలా 2 నిమిషాలు చల్లటి నీళ్లతో స్నానం చేసి వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని ఏడుస్తూ స్పృహ కోల్పోతున్న ఇషికని చూసి గుండె జారినంత పనయ్యి తనని చేతుల్లోకి తీసుకొని, ఇషిక డోంట్ క్లోజ్ యువర్ ఐస్, హాస్పిటల్కి వెళ్తున్నాం మనం అని తన చెంప మీద ఒక చేతితో తడుతూ తనని జాగ్రత్తగా ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటే ఇషిక నొప్పి వల్ల ఏడుస్తూ, ఇవాన్ గారు నా వల్ల కావటం లేదండి, చాలా పెయిన్గా ఉంది అని ఏడుస్తూ ఉంది. ఏడవద్దు ఇషిక, మనం హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, కానీ నీకు ఏం కాదు, నువ్వు మాత్రం కళ్ళు మూయొద్దు అని నిదానంగా మూసుకుపోతున్న ఇషిక కళ్ళని చూసి ఇషిక చెంప మీద గట్టిగా కొట్టాడు. దెబ్బకి ఇషిక మళ్ళీ ఏడుస్తూ ఇవాన్ గారు అంటూ ఇవాన్ భుజం మీద తల వాలిస్తే ఇవాన్ ఒక చేతితో ఇషిక చెంప మీద తడుతూ, ఏం కాదు డోంట్ వరీ అని అంటూ తనని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళి వెంటనే గైనకాలజిస్ట్ని క్షణాల్లో రప్పించి ఇషిక పొజిషన్ చూసి వెంటనే ఆపరేషన్ థియేటర్ వైపు తీసుకువెళ్ళిపోయారు. ఇషిక పొజిషన్ క్రిటికల్ అని చెప్పేసి ఇవాన్ జుట్టులోకి చేతులు పోనిచ్చి అక్కడే ఉన్న విజిటర్స్ చైర్లో కూర్చొని తల వెనక్కి వాల్చాడు. ఎంత స్నానం చేసినా ఇవాన్ శరీరంలో డ్రగ్ ఇంకా ఉండటంతో తన శరీరంలో మార్పులు తగ్గకపోవటంతో ఇంకొంచెం అసహనంగా మారి వెంటనే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి తన పొజిషన్ చెప్పి, నాకు ఏమవుతుందో తెలియటం లేదు, కానీ నాకు రిలీఫ్ కావాలి, ఐ వాంట్ సెడేటివ్ అని సీరియస్గా అడిగాడు. ఇవాన్ ఎర్రగా మారిన ఫేస్ చూసి ఆ ఫిజిషియన్ భయపడుతూనే, సార్ సెడేటివ్ ఇస్తే కష్టం, బ్లడ్ టెస్ట్ చేస్తాము, మేబీ మీ బాడీలో డ్రగ్ మిక్స్ అయ్యిందని నా అనుమానం అని ఇవాన్ రియాక్షన్ చూసి చెప్పగానే ఇవాన్ వాట్ అంటూ ఒక్కసారిగా పైకి లేచి, నేను డ్రగ్స్ యూజ్ చేయను అని సీరియస్గా అన్నాడు. బట్ సార్, మీరు చెప్పే కారణాలు బట్టి చూస్తే అంతే అనిపిస్తుంది, సెడేటివ్ అంటే చాలా కష్టం, 10 hours వరకు మ్యాక్సిమం మెలకువలోకి రాలేరు, అండ్ మీరు ఏ డ్రగ్ యూజ్ చేశారో తెలియకుండా సెడేటివ్ ఇస్తే పొజిషన్ ఇంకొంచెం క్రిటికల్ అవ్వచ్చు అని భయంగా చెప్తే ఇవాన్ అసహనంగా, నో ఐ డోంట్ వాంట్ సెడేటివ్ అని సీరియస్గా చెప్పి బ్లడ్ టెస్ట్కి బ్లడ్ ఇచ్చి బయటికి వచ్చాడు. ఉదయం 6 గంటల సమయంలో నిదానంగా కళ్ళు తెరిచిన ఇషిక ముందుగా తన కడుపు మీద చేయి పెట్టుకొని నొప్పిగా లేకపోవడంతో ఏం జరిగిందో అర్థం కాక, పైగా బాడీ మొత్తం కొంచెం పెయిన్గా అనిపిస్తూ ఉండటంతో డాక్టర్ అని గట్టిగా అరుస్తూ లేవటానికి ట్రై చేసింది. బయటే ఉన్న ఇవాన్ ఇషిక అరుపులు విని కంగారుగా లోపలికి వెళ్ళి కిందకి దిగటానికి ట్రై చేస్తున్న ఇషికని బలవంతంగా బెడ్ మీద పడుకోబెట్టి, ఎందుకు ఇంత హడావిడిగా లేస్తున్నావు అని అరిచాడు. ఇవాన్ గారు అంటూ ఇషిక ఇవాన్ చేతిని పట్టుకొని, నాకు ఏం జరిగింది, నాకు చాలా పెయిన్గా ఉంది ఇవాన్ గారు, మన బేబీకి ఏమీ కాలేదు కదా అని ఏడుస్తూ అడిగింది ఇషిక. ఇంతలో తనని చెక్ చేయటానికి వచ్చిన డాక్టర్ ఇషిక ఎగ్జైట్ అవ్వటం గమనించి, మిసెస్ ఇషిక, మీరు ఇలా ఎగ్జైట్ అవ్వటం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు, మీరు ఫుల్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని తను చెక్ చేస్తూ ఉంది. ఇషిక ఏడుస్తూ, నాకేమైంది డాక్టర్, నా బేబీకి ఏమీ కాలేదు కదా, తను సేఫ్గా ఉంది కదా అని ఎంతో ఆశగా అడిగింది. అదే నిజమవ్వాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్